క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అనేకులు ఈ మా వర్తమానాలను వింటూ షేర్ చేస్తూ మరి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఎంకరేజ్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ప్రియులారా, మరి అందరూ బాగున్నారని తలస్తా ఉన్నాం. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ దినము ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు అనేటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఆ సంఘములో మరి దైవికమైన జనాంగము మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్న మాటలు హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చూసినట్లయితే సత్యమునకు విధేయులు కాకుండా అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే దేవుని వెంబడించడము పక్కన పెట్టి దేవుని వెంబడించాల్సిన పరిస్థితిలో వారు సరిగా లేరు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనము అక్కడ మరి ఆ యొక్క అధ్యాయం అంతా చదివితే మనకు అనేకమైన విషయాలు తెల్లబరచబడతాయి. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక పదాన్ని మనం తీసుకుంటున్నాం. ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు అనేటువంటి మాట. ఈ ప్రేరేపణ అనేటువంటి మాట చూస్తే మరి ఈ దినాన మనుషుల్లో రకరకాల ప్రేరేపణలు ఉంటాయి. రకరకాల వ్యక్తుల ద్వారా ప్రేరేపించబడతా ఉంటారు. రకరకాల మరి పరిస్థితుల ద్వారా ప్రేరేపించబడతారు. అయితే అదేవిధంగా బైబిల్లో కూడా కొంతమంది ప్రేరేపించబడిన వ్యక్తులు ఉన్నారు ప్రియులారా. అయితే బైబిల్ని ఎరిగిన వ్యక్తులుగా, దైవికమైన వ్యక్తులుగా, మరి దేవుణ్ణి క్రీస్తుని వెంబడించే వ్యక్తులుగా మనం ఏ విధంగా ప్రేరేపించబడాలి అనేటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మరి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుంటే, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహబు వంటి వాడు ఎవడును లేడు అనేటువంటి మాట మనం చూస్తాం. అక్కడ ఈ అహబు యూదా రాజు. అయితే అహబు దేవుని ఎరిగినటువంటి వాడు, తన భార్య యెజబెలు దేవుని ఎరగనటువంటిది. అయితే ఈ యొక్క మరి అహబు ఎంతసేపు తన భార్య మాట మీద మరి ఆ మాట వింటూ ఆ మాటని వెంబడిస్తూ ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథం ముందు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ దినాన మరి ప్రవక్తలైనటువంటి ఏలియా లాంటి వారిని చంపడానికి చూసిన సందర్భాన్ని మనం తీసుకున్నాం. లేకపోతే మనం అక్కడ చూస్తాం మరి నాబోతు అనేటువంటి వ్యక్తి తన పొలమును లాక్కోవడానికి చేసిన ఆ ప్రయత్నం కానీ ఈ అహబు చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దాని అంతటికీ కారణము యెజబెలే అన్న సంగతి. యెజబెలు కలిగించిన ప్రేరణ బట్టి అహబు ముందుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళారా, మరి చివరికి ఆ నాబోతును చంపించి ఆ యొక్క పొలాన్ని ఆ లాక్కున్నటువంటి వ్యక్తులుగా ఈ అహబు భార్య యెజబెలు ఉంటారు. వీళ్ళారా, చివరికి అతన్ని చంపించడం ఏ విధంగా చంపించడం జరిగిందంటే, చివరికి తన మాంసాన్ని కుక్కలు తినేటువంటి విధంగా మరి అటువంటి స్థితిలోనికి వారిని తెచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మనం గమనించినట్లయితే మరి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనాన్ని చూస్తే మరి ఈ యొక్క ఏలియాని పంపించి దేవుడు మరి వారితో మాట్లాడిన మాట, అహబుతో కానీ తన భార్య అయిన యెజబెలుతో కానీ మాట్లాడినప్పుడు చెప్పినటువంటి మాట, ఇదిగో మరి ఆ యెజబెలుతో చెప్తున్న మాట, కుక్కలు యెజబెలు మాంసాన్ని తింటాయని చెప్తున్నాడు. మరి అదేవిధంగా యెజబెలు మరణము కూడా మరి తన యొక్క మాంసాన్ని కుక్కలు తిన్నట్టుగా చూస్తాం. అంతేకాదు అహబు మాంసాన్ని కూడా ఏ నాబోతు రక్తాన్ని తాగి ఏ నాబోతు మాంసాన్ని తిన్నాయో అదేవిధంగా కుక్కలు వీరి యొక్క మరి మాంసాన్ని కూడా తిన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దైవజనమ, ఈరోజు అహబు తన భార్య అయిన యెజబెలు
దేవుని ఎరగని బిడ్డ అయిన యెజబేలు ద్వారా ప్రేరేపించబడతా ఉన్న సందర్భాన్ని మనం చూసాం. మరి అదేవిధంగా రెండవ సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు అప్పగించమని అడిగాను. ప్రియ దైవజనం, ఇదంతా మనకి తెలిసిన సందర్భమే. హేరోదు రాజు ఉంటాడు. హేరోదు రాజు ఏం చేస్తాడు అంటే, తన మరి ఆ ఫిలిప్పు యొక్క భార్య అయినటువంటి హేరోదియాని తన దగ్గర ఉంచుకున్నప్పుడు తన కుమార్తె మరి ఆ నాట్యం ఆడుతూ, మరి హేరోదు బర్త్డే అప్పుడు మరి నాట్యం ఆడుతూ హేరోదుని సంతోషపరుస్తూ హేరోదుని ఒక బహుమానం అడుగుతాడు. హేరోదు అడుగుతాడు, నీకే బహుమానం కావాలని అడిగినప్పుడు తన తల్లి చేత ప్రేరేపించబడిందే తను అడిగిన బహుమానం ఏంటో తెలుసా? బాప్తీసం ఇచ్చి యోహాను తల నరికించి పల్లెంలో పెట్టి నాకు ఇప్పించండి అని చెప్పి అడుగుతారు. ప్రియులారా, మరి హేరోదు రాజు మరి తప్పక ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆయనకి నిజానికి బాప్తిజం ఇచ్చి యోహాను తల నరకాలి అనేటువంటి ఆలోచన లేకపోయినా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను తల నరికినట్టుగా ఆ కుమార్తెకు, ఆ హేరోది ఆ కుమార్తెకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తల్లి చేత ప్రేరేపించబడినది కుమార్తె అడిగిన బహుమానము ఏ విధంగా ఉంది? ఒక నిజమైనటువంటి ఒక దైవ సేవకుడిగా, ఒక మంచి ప్రవక్తగా, ఒక మంచి దైవజనుడిగా ఉన్నటువంటి యోహాను తనను అడిగి మరి ఆ పాపము కట్టుకున్నట్టుగా మనం చూస్తాం. మరి ఆ తరువాతి దినాల్లో హేరోదు తాలూకా జీవితం మనకందరికీ బాగానే తెలుసు. అపోస్తల కార్యాలు 12:23 వచనంలో ఉంటుంది, హేరోదు పురుగులు పడి ప్రాణము విడిచినటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఒక భయంకరమైనటువంటి బైబిల్లో చావు చనిపోయినటువంటి వ్యక్తిగా ఆ యొక్క హేరోదును మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ తల్లి ప్రేరేపణ చేత మరి హేరోదును అడిగిన అంశాన్ని మనం చూస్తాం. పిల్లరా, మరి మనము ఏ విధంగా ప్రేరేపించబడుతున్నాం? ఇంకొక సందర్భాన్ని మనం చూసినట్లయితే మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనాల్లో మనం చదువుకున్నప్పుడు, పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అనేటువంటి మాట పేతురు అననీయ తర్వాత అననీయతో అడుగుతున్న మాట మనం చూస్తా ఉన్నాం. నీవు నీ భూమిని అమ్మావు, ఆ యొక్క ధనము నీదే. అటువంటప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మరి పరిశుద్ధాత్మను మోసపరిచేటువంటి పరిస్థితిలో నేను ఇంతకే అమ్మానని అబద్ధం నువ్వు ఎందుకు చెప్పావు? నీ హృదయాన్ని సాతాను ద్వారా ఎందుకు మోసగించపరచడానికి ప్రేరేపింపబడ్డావు అని అడుగుతా ఉన్నాను. ప్రియా దైవజన, మనం చూస్తూ ఉన్నాము లేఖనాలను మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఈ సాతాను చేత ప్రేరేపింపబడిన వ్యక్తిగా అననీయ ఉంటా ఉన్నారు. ఇదిగో పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వ్యక్తిగా, పేతురు దేవుని యొక్క మరి ఆ యొక్క శక్తి సామర్థ్యాలను తన ద్వారా కనపరుస్తూ ముందుకెళ్తున్న మరి అపోస్తులుగా ఉంటున్న సమయాల్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అననీయ మరి భూమిని అమ్మి అందులో కొంత వెల దాచుకొని ఇంతకు మాత్రమే అమ్మానని మాట్లాడుతున్నప్పుడు మరి పేతురు అంటున్నమాట, నీ పరిశుద్ధాత్మని ఎందుకు మరి మోసపుచ్చుతూ ఉన్నావు? నిజమే ఇలా ఆ సందర్భం మనందరికీ తెలిసిన సందర్భమే. ఎప్పుడైతే అలాగే అబద్ధమాడి మరి పేతురు దగ్గర అబద్ధం ఆడుతున్నాను అనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మను మోసపరుస్తూ సాతాను ప్రేరణకు లోనవుతున్నాను అన్న సంగతి అననీయ మర్చిపోయాడు. ఆ కింద వచనాల్లో మనం చూస్తాం, అన్నీ అక్కడికక్కడే పడి తన ప్రాణమును విడిచాను అని రాయబడతాడు. ఇదిగో సాతాను ప్రేరేపణ ద్వారా ఒకవేళ నీవు ఈ దినాన ప్రవర్తిస్తున్నావేమో, లేకపోతే నీ జీవితంలో సాతాను ప్రేరేపణ ద్వారానే మేము ముందుకు వెళ్తా ఉన్నాము. చూద్దాం ప్రియులారా, అట్టి విధంగా మనము సాతాను ప్రేరేపణకు లోబడిన వారిగా ఉండకూడదు. మరి చూసినట్లయితే ప్రియులారా, ఇంకొక ఉదాహరణ మనం చూసుకుందాం. చివరిగా ఇంకొక ఉదాహరణ చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతులలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చాడు. చూడండి, మనం చూస్తా ఉన్నా
అక్కడ రాయబడిన మాట, సంసోను వెళుతున్న ఒక ప్రాంతంలో వెళుతున్నప్పుడు, అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు అక్కడ ఒక బొబ్బరించి సింహం ఆయనకి ఎదురైనప్పుడు, ఆ సింహము అతన్ని చంపడానికి ముందుకు వచ్చినప్పుడు అక్కడ రాయబడిన గొప్ప మాటను మనం చూస్తా ఉన్నాం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. పైన మనము 3 విధాలైన ప్రేరేపణలు చూసాం. ఒకరిని భార్య ప్రేరేపిస్తుంది, ఒకరిని మనం చూసుకున్న దాంట్లో తల్లి ప్రేరేపిస్తుంది, మరి ఒక ఆయన్ని సాతాను ప్రేరేపిస్తుంది. వాళ్ళ జీవితాల్లో మంచి ముగింపు లేదు. వాళ్ళు దేవుని యొక్క ఆత్మ ద్వారా కార్యాలు చూడలేదు. కానీ ఇక్కడ మనం చూస్తున్న సందర్భంలో ఈ న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి ఈ యొక్క సంసోను ఏం చేశాడంటే, ఆ బొబ్బరించు సింహాన్ని ఏం చేశాడంట, ఒకడు మేకపిల్లను చీల్చినట్టుగా. చూడండి, మరి సింహాన్ని దరిదాపుల్లో దగ్గరగా చూడటానికే భయం వేసేటువంటి ఆకారము, బరువు, బలము కలిగిన దాన్ని ఒక మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చగలిగాడు అంటే అది సంసోను బలము కాదు, కానీ దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా అక్కడ కార్యం చూశాం. చూడండి, అక్కడ సంసోనుకు వచ్చిన సమస్య, ముందు చూసుకున్న ఉదాహరణలో సమస్యను పెద్దది చేసుకున్నారు, ప్రమాదంలోకి వెళ్ళారు. కానీ దేవుని చేత ప్రేరేపింపబడిన సంసోను సమస్యను వదిలించుకున్నాడు. ఇదిగో సింహాన్ని చీల్చి చెండాడాడు. అక్కడి నుంచి అతను హాయిగా వెళ్ళిపోయాడు. ఈ రాత్రికాల సమయాన్ని వర్తమానం వింటున్న మన జీవితాల్లో మనం ఎవరి ద్వారా ప్రేరేపించబడతాం? ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి. చూడండి ప్రియ దైవజన్మ, మనము దేవుని ప్రేరేపణకు మాత్రమే మనం లోబడేవారిగా ఉండాలి. దేవుని చేత కార్యము చూసేవారిగా ఉండాలి. దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం లాంటి మాట, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. చూడండి, ఈ యొక్క ఇందాక మనం చదువుకున్న మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించింది. ఈరోజు నీ ప్రేరేపణ సత్యానికి అవిధేయుడిగా ఉండేటట్టు ప్రేరేపిస్తుందా? నీ ప్రేరేపణ మరి ఆ దేవుడిచ్చే బహుమానం దగ్గరికి చక్కగా పరిగెట్టేటట్టుగా ప్రేరేపిస్తుందా? ఇదిగో మనం ఇందాక చూసుకున్న మరి ఇర్మియా గ్రంథంలో, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడింది. దేవుని చేత ప్రేరేపింపబడి ముందుకు వెళ్ళేవారిగా మనమందరము ఉండాలని ఆశిద్దాం. మరి అదేవిధంగా ఈ సమయంలో దేవుడు నిన్ను అనేక విషయాల్లో ప్రేరేపణగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాల వందనాలు ప్రభువా. ఈ వర్తమానాలు ఏ ఏ గృహాల్లో చూస్తున్నారు, ఏ ఏ బిడ్డలు వింటున్నారు, ఏ బిడ్డలు షేర్ చేస్తున్నారు, ఏ బిడ్డలు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వారికి రావలసిన ప్రతి దీవెన ఆశీర్వాదం కృమరించండి, నడిపించండి. ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాల సమయాలను మాట్లాడిన మాట, నీవు దేని చేత ప్రేరేపించబడుతున్నావు? ఇదిగో మనుషుల చేత ప్రేరేపించబడితే నీకు ఆశీర్వాదం ఉండదు, కానీ దేవుని చేత ప్రేరేపించబడితే మంచి మార్గంలో ఉంటావు, ఆశీర్వాదానికి వారసులు అవుతావని చెప్తున్నావు. తండ్రి నీకు వందనాలు. సత్యాన్ని అడ్డగించే ప్రేరేపణలు బిడ్డల్లో లేకుండా సత్యానికి అనుగుణంగా ముందుకెళ్ళే పరిగెత్తే ప్రేరేపణలు బిడ్డలకి దయచేయమని. ఇదిగో ప్రభు, అనేకులు వారి యొక్క సాక్ష్యాలను మాతో పంచుకుంటున్నారు. ఆ ప్రతి బిడ్డని దీవించండి తండ్రి, నీకు వందనాలు. ఇదిగో చాలామంది షేర్ చేస్తున్నారు ప్రభు, ఆ షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో ఈ వర్తమానాల ద్వారా మేము ఈ యొక్క గొప్ప కార్యాన్ని చూసాం. దైవ సేవకులారా, దైవ సేవకుడు అని చెప్పి వర్తమానం పంపిస్తున్నారు. ఆ ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించమని. ఇదిగో ప్రభు, కార్యక్రమం మొదటి నుంచి చివరి దాకా కూడా చూస్తూ వారి యొక్క ప్రభు నైనా తండ్రి అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని. ఇదిగో ప్రభు, ప్రతి బిడ్డ కూడా సత్యము కొరకు నిలబడి అంతిమ దినాల్లో మంచి పరుగు పరిగెట్టి, ఇదిగో నా పరుగు కడముట్టించిదని పౌలు గారు చెప్పినట్టుగా వారు ఒక ప్రభు సత్యమునకు విధేయులుగా పరిగెడుతూ నిత్య జీవానికి వారసులగున మీరు ప్రేరేపించి నడిపించి మహిమ పొందుతాను. అత్వరలో రానైనా నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ప్రియులారా.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సరి మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడేండి నడిపించిన గాక. ఆమేన్. ప్రియ దైవజన్మ, ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయడం మానవద్దు, మరవద్దు. మరి ఈ మా ప్రయాసలో మీరు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ యొక్క ప్రయత్నంలో మరి మాకు అండగా నిలవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.